Hi students, welcome to ACE Online. నేను మీ లంకేశ్వరరావు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో టాపిక్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ అనేటువంటిది చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి డెఫినెట్గా ఈ ప్రిపరేషన్ అంటే మీ ప్రిపరేషన్కి డెఫినెట్గా ఈ వీడియో అనేటువంటిది హెల్ప్ అవుతుంది. సో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది యావరేజ్గా అడుగుతున్నారు, ముఖ్యంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే. ఓకే, సో దానిలో ఫిజికల్ కెమిస్ట్రీ అని, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ అని, ఆర్గానిక్ అని ఉంటాయి కదా, వీటిలో కూడా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ అనేటువంటిది యావరేజ్గా ఇచ్చున్నారు, వాటన్నిటికీ సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కనుక తీసుకున్నట్లయితే యావరేజ్గా మనకి 14 to 16 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 16 to 18 క్వశ్చన్స్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10 to 12 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తున్నాయి. అంటే ఇది యావరేజ్గా అనమాట, లిటిల్ బిట్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి స్లాట్స్ని బేస్ చేసుకుని కూడా సో వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. బట్ యావరేజ్గా మాత్రం ఇలా మనం కన్సిడర్ చేయొచ్చు. సో వీటిలో ముఖ్యంగా మీరు టాపిక్స్ని బేస్ చేసుకున్నట్లయితే చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, అంటే 13th గ్రూప్, 14th గ్రూప్, 15th, 16th, 17th, 18th గ్రూప్ వరకు. సో ఈ టాపిక్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేది యావరేజ్గా ఇస్తున్నారు అనమాట. ఓకే, 4 to 5 క్వశ్చన్స్. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది తీసుకున్నట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తున్నాయి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1 to 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. సో యావరేజ్గా మనం తీసుకుంటున్నాం 1 or 2 క్వశ్చన్స్, లిటిల్ బిట్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. అది కంప్లీట్గా స్లాట్ మీద డిపెండ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీరు యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు, ఏ టాపిక్ నుంచి అనేది మనకి ఒక ప్రాపర్ ఐడియా అనేటువంటిది వస్తుంది కదా. అంటే ఈ షార్ట్ డ్యూరేషన్లో, ఓకే, ఈ షార్ట్ డ్యూరేషన్లో 80+ స్కోర్ అనేటువంటిది చేయటం కోసం, ఓకే, 80+ అంటే 80+ స్కోర్ కనుక వచ్చిందనుకోండి, మీకు నచ్చిన కాలేజీలో మీరు ఏదైతే కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో డెఫినెట్గా జాయిన్ అవడానికి పాసిబిలిటీస్ అనేటువంటిది ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక ప్రీ రికార్డెడ్ కోర్స్ అనేటువంటిది ఆల్రెడీ లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది కంప్లీట్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ప్రీ రికార్డెడ్ కోర్స్ అంటే దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. దట్ బైలింగ్వెల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే బైలింగ్వెల్ అంటే తెలుగు ఇంగ్లీష్లో మనం కన్వర్జేషన్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ మీకు డిస్ప్లే చేసేటువంటి అంటే కోర్సులో డిస్ప్లే చేసేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. ఈజీగా అందరూ అర్థం చేసుకునే విధంగా ఈ కోర్స్ని మీకు డిజైన్ చేస్తాం. సో ఈ కోర్స్ ఫీ అనేటువంటిది తీసుకున్నట్లయితే 3 monthsకి జస్ట్ 499 రూపీస్ ఉంటుంది. అదే 6 monthsకి కనుక తీసుకున్నట్లయితే 799 రూపీస్ అనేటువంటిది ఉంటుంది. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి 3 monthsకి 499. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండింటికి సంబంధించి 6 months కోర్స్ అనేది 799 రూపీస్కి మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అయితే దీన్ని ఎలా ఈ కోర్స్ని యాక్సెస్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ కోర్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో, ఓకే, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. హైడ్రోకార్బన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ హాలోజన్ డెరివేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఆక్సిజన్ కంటైనింగ్ ఫ్యామిలీ అంటే ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, సో అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీని నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి చూడండి 2 to 3 క్వశ్చన్స్. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నారు. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 2 to 3 క్వశ్చన్స్. థర్మోడైనమిక్స్ 2 to 3 క్వశ్చన్స్. కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కూడా మనకి 2 to 3 క్వశ్చన్స్. కెమికల్ కైనెటిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో 1 to 2 క్వశ్చన్. రిడాక్స్ రియాక్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీని నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది రైజ్ చేయడం జరుగుతుంది. ఓకే,
సో, అంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ 2025 ఆంధ్ర ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో, ఈ టాపిక్స్‌ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఇచ్చినటువంటి హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ మీరు వాటి మీద కాన్సంట్రేట్ చేసినట్లయితే డెఫినిట్‌గా మీరు అనుకున్నటువంటి టార్గెట్‌ని రీచ్ అవ్వటానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఓకే. థాంక్ యూ.